మనకు కేశవ గారు పిలిచారు బెంగళూరు. ఇవ్వండి 467 హైదరాబాద్ ఇక్కడికి బాగేపల్లిలో ఉన్నాము. ఇప్పుడే భోజనానికి ఆపారు, భోజనం చేస్తారు. ఇక్కడేమో భోజనం అది ఉండదంట, జీరా రైస్, పరాటా, తర్వాత కాజు కర్రీ అంట. చూడండి ఇదిగోండి హైదరాబాద్ 467 బాగేపల్లి. ఇక్కడ ఉన్నాం మనం చుట్టుపక్కల. ఒకసారి చూడండి, బెంగళూరు వెళ్ళాక కలుద్దాం. బెంగళూరు వెళ్ళాక కేశవ్ గారి పొలంలో కేశవ్ గారితో మాట్లాడేద్దాం. ఫ్రెండ్స్, మనం దేవనహళ్ళి వచ్చాము. దేవనహళ్ళి ఎక్కడ అంటే బెంగళూరుకి ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చాము, దిగాము. ఇప్పుడు వస్తారు కేశవ్ గారు. వస్తే వారితో పాటు వెళ్ళి రేపు మనం వీడియో చూసేద్దాం. పాయింట్ పెట్టాక ఇప్పుడే వచ్చాను. పొద్దున్న ఎక్కాను ఫ్రెండ్స్, 10కి ఎక్కాను, 10:45కి దిగాను. అలసిపోయాను ఫ్రెండ్స్. కాల్ ఈ చుట్టుపక్కల బోర్ పాయింట్ కోసం వచ్చాను, కేశవ్ గారు పిలిస్తే. ఇక్కడ ఏంటంటే పరిస్థితి, భూమిలో ఇలా ఉంటుంది. భూమిలో చూడండి, భూమి లోపల ఇలా ఉంది. అంతా గుట్టల ప్రాంతం. ఇప్పుడు మనం ఇక్కడే ఉంది ఈయన పొలం. దీనికి బోర్ పాయింట్ పెట్టాలి. చూడండి ఎలా ఉంది. ఇవ్వండి కేశవ్ గారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మన బెంగళూరు కర్ణాటక డిస్టిక్ వచ్చాను. దేవనహళ్ళి అంటారు, దేవహళ్ళి. ఈ గ్రామంలో మన కేశవ్ గారు అని వారు పిలిపించారు. నాకు పొలం చూద్దురు కానీ రండి, బోర్ పాయింట్ పెట్టాలి సార్, తరతరాల నుండి నీళ్లు లేవు సార్, దీన్ని మార్గం చేయండి అంటే అపాయింట్మెంట్ తీసుకున్న వెంటనే బెంగళూరు వచ్చాను. ఆయనది మామిడి తోట, నీళ్ళు లేవు, ఏమీ లేవు. చూడండి 2 ఎకరాలు. ఇక్కడికి వచ్చి అసలు పొలం ఎలా ఉంది ఏంటి చూస్తున్నాను. కాసేపట్లో రైతుతో మాట్లాడుదురు కానీ. దేవనహళ్ళి ఆర్ హళ్ళి, కర్ణాటక స్టేట్ అండి. చూడండి పొలం ఎలా ఉందో. రెడ్ సాయిల్ అండి. సాయిల్లో ఎక్కడ వేసినా నీళ్లు పడవు. కొండ ప్రాంతం, పక్కనే కోరి ఉంది. పొలానికి వచ్చామండి. ఇప్పుడు రైతు కేశవ్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి కేశవ్ గారు. నమస్కారం సార్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. మీరు ఫోన్ చేసి పిలిచారు. ఎవరిని పిలిచారు? జైన్ సార్. జైన్ కిసాన్ గారినే పిలిచారు. నమస్కారం అండి, వచ్చాను. రాత్రి నేను మన దేవనహళ్ళిలో దిగాను. రైతు గారితో వివరాలు, వారి ఊరు పేరు తెలుసుకున్నాం. ఏ ఊరు సార్? సార్ మాది బెంగళూరు రూరల్ డిస్టిక్, ಹೊಸಕೋಟೆ ತಾಲೂಕು, మోతకదళ్ళి అంటే పేరు. మోతకదళ్ళి గ్రామం పేరు. సార్. ఎన్ని బోర్లు వేసారు సార్? సార్ ఇంతకు ముందే బోర్లు వేసినాము, నీళ్లు పడలేదు సార్. చాలా బోర్లు వేసారు. అవును సార్. దాని నుంచి మీ కాంటాక్ట్ తెలుసుకొని మీకు ఫోన్ చేసి అదే సార్ ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారు. అవును సార్. ఎన్ని ఎకరాలు సార్ ఇది? సార్ 2 ఎకరాలు మామిడి తోట సార్. ఇక్కడ ఎవరికి బోర్లు లేవేంటి సార్? లేదు సార్, ఇదంతా డ్రై ఏరియా. ఇదే మాకే ఫుల్ డ్రై ఏరియా. ఫుల్ డ్రై ఏరియా సార్ ఇది. ఎవరు వేసినాను నీళ్ళు సిక్తా ఉండలే. మీ దేవుని దయ, మీ అది పైవాడి దయ. మేమే పార్టీ వాళ్ళం కానీ దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం. నేను వచ్చానంటే ఆ దేవుడు తప్పకుండా నీళ్లు ఇస్తాడు. మనం ఇప్పుడు మన పొలంలోకి మనం స్టార్ట్ చేద్దాం వర్క్. నీళ్ళు ఎత్తుదాం. వీళ్ళిద్దరు బ్రదర్స్ అండి. ఇంకో బ్రదర్ కూడా వచ్చారు, మంజునాథ్. ఇదిగోండి మంజునాథ్ అండి, బెంగళూరులో జాబ్ చేస్తారు ఈయన. వీరు మన కేశవ్ గారి బ్రదర్ అండి. చెప్పండి మంజునాథ్, ఎలా ఉన్నారు మీరు? బాగున్నారు. కేశవ్ గారు ఏదో చెప్తున్నారు, వినండి రైతులారా. చెప్పండి సార్. మా పక్క పొలంలో ఇక్కడ 1200 అడిలో డీప్ సార్. ఆ సైడ్ 1100 అంటే 1100 అడిగేశారా? అవును సార్. పడలేదు సార్. ఈత సెంటర్ లో ఒకటి 1000 అడుగులు వేస్తారు సార్. 1000 అడుగులు వేశారు. ఇదిగోండి ఆ సెంటర్ లో. పడలేదు సార్. ఈ అంచు 1400 అడిలు వేసినారు సార్. ఎటువైపు? ఈ సైడ్ సార్. 1400 అడిలు వేసినాను. 7 అంటే 750. 1400 అంటే 1400.
1400. 400. 1400 అడిగేశారంటండి. ఏమవుతుంది వేస్తుంటే? సార్ ఫుల్ డస్ట్ తర వస్తుంది సార్. డస్ట్ వచ్చేసి ఒకే బండ వస్తుంది, బ్లాక్ బండ. ఇంకంతా డస్టే సార్. డస్ట్. కేసింగ్ 80 అడిలో స్టార్ట్ అవుతుంది సార్. 80-100 అడిలో. 80 అడిలు 100 అడిల నుంచి 1400 గంటను డ్రై ఇదే సార్ పుడి వస్తుంది సార్, బ్లాక్ బండ. సరే సరే, మొత్తం చెక్ చేద్దాం. మనం వచ్చామంటేనే రిస్క్, ఛాలెంజ్ బోర్లకే వస్తాం. మనం పాయింట్ పెడదాం మొత్తం. అసలు దేవుడి అనుగ్రహంతో ఎక్కడ ఏముందనేది స్కానింగ్ చేసి మనం చెప్దాం. విన్నారు కదా రైతులారా, చూడండి. పాయింట్ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మీ జైన్ కిసాన్. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మన కేశవ్ గారి పొలానికి వచ్చాము. పొలం అంతా తిరిగి చూస్తే 5 పాయింట్లు దొరికినాయి. 5 పాయింట్లలో కన్ఫర్మ్ చేసుకుంటూ వస్తే 3 దొరికినాయి. 3 మళ్ళీ చెక్ చేసుకుని వస్తే బహుశా 2 అవుతాయేమో. అంటే పొలం ఆ చుట్టూ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇటు ఉన్నాయి. మనం అటు వెళ్ళిపోతున్నాం కనుక ఈ పాయింట్ మీకు చూపించి వెళ్దామని వచ్చాను. ఇదిగోండి ఈ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్లో కూడా లోతు 450 నుండి స్టార్ట్ అవుతుంది. 900 వరకు వేయాల్సి వస్తుందేమో చూడాలి. కాకపోతే ఇక్కడ పరిస్థితిని బట్టి 450కి నీళ్లు పడే సూచనలు ఉన్నాయి. ఈ పొలం కేశవ్ గారిది. కేశవ్ గారు వారి బ్రదర్ మంజునాథ్ గారు. ఈయన సాఫ్ట్వేర్ బెంగళూరులో చేస్తారు. కేవలం నా గురించి కేటాయించి ఈరోజు ఇక్కడే ఉండిపోయారు. మన పక్క చేలో వాళ్ళందరూ వచ్చారు, మా మిత్రులు. పొద్దున్న నాతోనే ఉన్నారు. మురళీ గారు అండి. మురళీ గారు తర్వాత సార్ మీ పేరు? సుబ్రమణి గారు. సుబ్రమణి గారు మంచి మాటకారి అంట. వారి నోట కొన్ని మాటలు విందాం. ఇదిగోండి సుబ్రమణి గారు, నమస్కారం అండి. అలా పెట్టండి, అలా మాట్లాడండి. ఏంటి సార్, ఏం చేస్తూ ఉంటారు? మేము వ్యవసాయం చేస్తూ ఉంటాము. వ్యవసాయం చేస్తారు. మాది వేరే ఉద్యోగం లేదు, వ్యవసాయమే. ఎన్ని బోర్లు వేసిన నీళ్ళు దొరకతా లేదు. అదేనండి. మీరు ఇప్పుడు వచ్చి చూపిస్తే మాకి నీళ్ళు తప్పకుండా జనం బతుకుతాము. అలాగే మీరు రావాలి సార్. ఎన్ని రోజులు అయినా వచ్చి ఇక్కడ పాయింట్ పెట్టాల్సిందే అన్నాడు. వచ్చాను వారి కోసం. ఇదిగోండి వాళ్ళ బ్రదరు, ఇద్దరు సాయంతో చూసారు కదా పాయింట్. వారికి కూడా ఇవ్వండి, తోటి రైతు మాట్లాడతారు. ఏమండి ఎలా పెట్టాను పాయింట్, ఎంత కష్టపడ్డాను చూసారు కదా. మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. మా ఊర్లో సుమారు బోర్లు ఫెయిల్ అయింది. మాకు నీళ్ళు దొరకలేదు. మేమే 4 బోర్లు వేసి 4-5 బోర్లు వేసి 2 బోర్ల నీళ్ళు చిక్కింది అంతే. 2 బోర్లు చిక్కి అన్ని బోర్లు. ఇంకొక బోర్ల 1350 అడుగులు వేసినాము. పైన 50 అడుగులు నీళ్ళు చిక్కింది అంతే. అది ఇంకా డౌట్ లోనే ఉంది మాకి. ఆ తర్వాత డౌట్, ఈ ఏరియా నీళ్ళు చిక్కేది మాకు డౌట్ లో ఉంది. అవును, ఇదంతా డ్రై ఏరియా అండి. పరుపు బండ ఉంది కింద. ఈ బండలో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉండవు. ఎక్కడైతే గ్యాప్లు వస్తాయో ఆ గ్యాపుల దగ్గర పొరలు చూసి వేయాలి. తర్వాత ఇక్కడ పొరలు 4-5 కలవట్ల గ్యాపులు, ఏదో ఒక గ్యాప్ 2 గ్యాప్లే ఉంటున్నాయి కనుక మీరు చూసారు కదా ఉదయం నుండి నా కష్టం. దేవుడు దాన్ని చేసిండారు పాయటమో. ఇక నీళ్లు చిక్కితే మాకి మంచి అనుకూలం అవుతుంది. అనుకూలం అవుద్ది. మీరు పిలవండి, ప్రతిసారి వస్తాను. ఇలా చెప్పండి. ఇది సక్సెస్ అయితే మళ్ళీ బేజన్ ఇక్కడ సక్సెస్ అయితే కాదు, ఆ దేవుడు కంపల్సరీ రైతు బాధలకు ఇస్తాడు సక్సెస్. కేశవ్ గారు మాట్లాడండి, తీసుకోండి. కేశవ ఏంటి ఎలా ఉంది, ఎలా పెట్టాను పాయింట్? బాగా పెట్టిండారు సార్. 5 పాయింట్లు పెట్టిండారు. 3 పాయింట్లు కన్ఫర్మ్ చేసినాము. 3 పాయింట్లో కూడా మళ్ళీ చెక్ చేసి 1-2 వస్తది. అప్పుడు కేటగిరీ 1 కేటగిరీ 2 అని 2 పాయింట్లు వేస్తాను. ఎతకడానికి 5 వచ్చినాయి. 5లో కన్ఫర్మ్ చేయగా గెలుస్తూ నాకు 7 పరికరాల్లో అందుబాటు రాగా ఇప్పుడు వచ్చిన పాయింట్ ఇది వచ్చింది. ఇంకా 2 ఉన్నాయి. ఈ రెండిట్లో పోటీ పెట్టి ఏది ఫస్ట్ వస్తుందో దానికి ఇస్తాను. తర్వాత పెట్టే విధానం ఎలా ఉంది కేశవ్ గారు? బాగుంది సార్, బాగా పెడతారు. అంతా క్లియర్ గా పొలం అంతా చుట్టి చూసి అంతాను క్లియర్ గా పాయింట్లు చూపించినారు సార్. బ్రదర్ కి ఇవ్వండి, మంజునాథకి. మంజునాథ మాట్లాడతాడు. మంజునాథ, నువ్వు సాఫ్ట్వేర్ కదా, నీకు ఎలా అనిపించింది? అంటే ఈ తర అంటే వేరే వేరే పాయింట్లు పెట్టిన చూసినాను సార్. ఇట్లా వెరైటీగా పాయింట్లు ఇదే ఫస్ట్ టైం. మంజునాథ మా జైన్ కిసాన్ ఛానల్ తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్. ఓకేనండి, ఇదండి మా కేశవ వారిది. నీళ్లు లేక చూడండి అల్లాడిపోతున్నాయి చెట్లు. దేవుడి దయతో, దేవుడి సహాయంతో ఈ బోర్ సక్సెస్ అవ్వాలని, మీ అందరూ ఆశీర్వదించాలని మీకు మనసారా కోరుకుంటూ మీ జైన్ కిసాన్.